ప్రభు పేరట నిండు వందనాలు తెలియజేస్తున్నా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అమ్మే లేకుండా పోయింది. ఓకే ఓకే ఓకే. అలాగే నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి ప్రభుదాస్ పాస్టర్ గారికి, తన కుటుంబానికి నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మాట్లాడుతూనే ఉంటుందా? మాట్లాడుతూనే ఉంటుందా? చెప్పండి రా జవాబు. మరి ఏం త్వరగా దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. బిడ్డ పిలిచారు. దేవుడు పిలిచినప్పుడు దేవుడు కూడా వెళ్ళాడు కదా. వెళ్ళాడా? యేసు ప్రభు వారు వెళ్ళారా వెళ్ళలేదా? జవాబు చెప్పండి రా. మిమ్మల్ని అడుగుతుంది నా ముందు కూర్చొని. మా చెప్పండి. యేసు ప్రభు వారు ఎవరైనా పిలిస్తే వెళ్ళారా వెళ్ళలేదా? అందుకే నేను కూడా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆయన మాత్రం నువ్వు రావద్దు అన్నాడు. ఎవరైనా అంటే స్వస్థత కొరకు, స్వస్థత ఇవ్వడానికి కొరకు నేను వస్తానులే, అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తానులే అంటే ఏమన్నాడు? అయ్యా రా అవసరం లేదు, మాట సెలవిస్తే చాలు. నీ మాటకి ఎంత పవర్ ఉందో ఒక సైనికుడినైనా సైనిక అధికారి అయినా నాకు కూడా తెలుసు అన్నాడు. అవునా కాదా? కాబట్టి దేవుడు పంపించిన చోటకై వెళ్ళి బుద్ధి కలిగి పనిచేసుకురావడం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పంపిస్తే, ఆయన సెలవు లేకుండా ఎవరు పిలవరు. నాకు దాదాపు సంవత్సరం కంటే ఎక్కువే అవుతుంది. చాలా కాళ్ళ నొప్పులు ఎక్కువగా, నిలబడి మాట్లాడలేను. అంతకుముందు వచ్చినప్పుడు నిలబడి మాట్లాడానా? కాబట్టి ఇంకా ఈ మోకాళ్ళ నొప్పులతోటి ప్రయాణాలు కూడా కష్టంగా ఉన్నాయి. కాబట్టి కొంతమంది సలహా ఏంటి అంటే, ఇంకా నువ్వు బయటికి వెళ్ళడం మానేసేయి అని. అంటే నన్ను ఎవ్వరు పిలవకపోతే నేను ఎక్కడికి వెళ్ళని చెప్తాను. నన్ను ఎవరు పిలవకపోతే నేను ఎక్కడికి వెళ్ళనని చెప్తాను. ఓకే. పిలిచారు అని అంటే దేవుడు వారిని ప్రేరేపించాడు. అక్కడ నా అవసరము, దేవుడు నన్ను అక్కడ వాడుకోదలిచాడు. కాబట్టి నేను వెళ్ళాను. పిలిస్తే పిలిచారులే కానీ నేను వెళ్ళను ప్రభా అని నేను అనే అంత దమ్ము ధైర్యం నాకు లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 9వ తారీఖున ఒంగోలు వెళ్ళాను. అక్కడ నా అవసరత ఉంది. ఎంతమంది అంటే అంతమంది. అవునా? ఒక కుటుంబమైనా సరే వాళ్ళు బాగుపడితే ఊరంతా బాగుపడుతుంది. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రభు నాకు ఇచ్చిన పరిచర్యను, నాకు అప్పగించిన పరిచర్యను నేను నమ్మకంగా చేయడానికి సిద్ధపడిన దానను. అందుకే బాబు పిలవగానే రావడానికి ఒప్పుకొని ఈ డేటు నేను ఇచ్చా. దేవునికి మహిమ కలుగును గాక. జరిగిన 2 కూడికల్లో కూడా దేవుడు తన నామాన్ని మరి ఘనపరుచుకున్నాడు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనతో దేవుడు మాట్లాడే మాటలను మనం శ్రద్ధగా విందాం. 3వ యోహాను 2వ వాక్యం దయతో చదవాలని నేను అడుగుతున్నాను. చాలా. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి నీకు వందన స్తోత్రాలయ్యా.
మా మంచి కాపరి నీకు వందనాలు. పదే పదే నీ పాదాల చెంతకొచ్చి ప్రార్థించుటకు అర్థించుటకు దీనులమైన మాకిచ్చిన ఈ భాగ్యం కొరకు స్తోత్రాలు. ఉదయకాలం నుండి గడియ వరకు మమ్మను కాపాడి నీ మహిమ కొరకు నిలబెట్టి ఇప్పుడు కూడా నీ సన్నిధిలో చేరి నేను స్తుతించి గణపరిచే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఆరాధన ద్వారా మా మధ్యలోనికి దిగి వచ్చిన ద్వారా అయ్యా, 2-3 కూడి ఉంటే వారి మధ్యలో ఉంటానని చెప్పినవాడా, ఇప్పటికే మా మధ్యలోనికి వచ్చావు అయ్యా. మేము స్తుతించి ఆరాధించుండగా మా స్తుతుల సింహాసనం మీద ఆసీనుడవై ఇప్పుడు మాతో మాట్లాడబోతున్నందుకు వందనాలు. ముచ్చటించబోతున్నందుకు వందనాలు. హెచ్చరించబోతున్నందుకు వందనాలు స్వామి. మమ్మల్ని దీవించి పంపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి ఆటంకము, ప్రతి అడ్డుబండ యేసుని నామములో నేను కొట్టివేస్తూ ఉన్నాను. పూర్తిగా మమ్ముని మీ వశములోకి తీసుకొని నీకిష్టమైన కార్యమంతయు మా అంతరంగంలో జరిగించి మహిమను మీరు పొందుకొని మమ్మల్ని దీవించి పంపించుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి ఒకసారి ప్రభు మహిమ కలుగజేస్తూ మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నా కొరకు మీరు ప్రార్థించాలని కోరుకుంటున్నాను. ఇప్పటికే యుఎస్ఏ, న్యూయార్కు, అలాగే ఇంకా చాలా చోట్ల, అలాగే లోకల్గా దాదాపు 4 గ్రూపుల్లో వాక్యం చెప్తూనే ఉన్నాను. అయినా బయటికి వెళ్తూనే ఉంటాను. గ్రూపులో వాక్యం చెప్పే సమయం వచ్చేసరికి కారులో ఉంటా. ఒక్కోసారి ఏమాత్రం ఆటంకం లేదు, దేవుడికి నాకు లేదు, యుఎస్ఏ వాళ్ళకు నాకు కూడా లేదు. కారులోనే వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్న సందర్భాలు ఉన్నాయి. ఏ ఆటంకము లేకుండా నిరాటంకంగా ఆన్లైన్ పరిచర్యలు జరుగుతున్నాయి. మరింతగా జరుగునట్లుగా ఆశపడుతూ చాలామంది అడుగుతున్నారు సమయం ఇవ్వమని. అలాగే వాటి కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలని అడుగుతున్నా. అలాగే 15 రోజులు నల్గొండ ప్రాంతంలో, 15 రోజులు ఆంధ్ర ప్రాంతంలో నేను ఉంటున్నా. మీకు తెలుసు కదా, ఇది ఆంధ్రేనా, కానీ ఇది నల్గొండ లెక్కలే. 15 రోజులు విజయవాడ, నల్గొండ, హైదరాబాద్, ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా 15 రోజులు కవర్ చేసుకొని మిగిలిన 15 రోజులు నేను ఆ వైపుకు వెళ్తుంటాను. ఇలా ప్రయాణాల్లో తోడుగా ఉండి నన్ను మంచిగా నెమ్మదిగా తీసుకెళ్ళి మంచి రథసారథిని దేవుడు నాకు ఇచ్చాడు. చప్పలు కొట్టి దేవుని గనపరదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన పాస్టర్ గారే, పరిచర్యలో ఉన్నవాడే. కొద్ది ఆటంకాలు అక్కడ వచ్చినాయి, వాటన్నిటి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. తనకు వివాహం కొరకు కూడా ప్రార్థించాం. చక్కని భార్యను దేవుడు తనకు అనుగ్రహించాడు. పాప కన్సీవ్ అయింది, లేకపోతే నాతో వచ్చేది. ఆమె ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. బాబు సరే పరిస్థితులు చక్కబడే వరకు ఈ పరిచర్యల్లో నేను కూడా పాలు పొందుతానని తను ఎక్కడికంటే అక్కడికి మమ్మల్ని తీసుకొని వెళ్తున్న ఆ కుమారుని దైవదాస్, మీరందరూ మీ ప్రార్థనలో బిడ్డ కొరకు, తన కుటుంబం కొరకు ప్రార్థించాలని నేను ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే కొత్తగా ఇప్పుడే వచ్చింది నా ఎంబటి చర్చి, మార్టిన్ అన్న చర్చి అమ్మాయి. ఓకే, ఆమెకి ఇదంతా కొత్తగా ఉంది. ఇలాగే ఇక అన్ని ఊర్లు నన్ను తిప్పేద్దేమని భయం కూడా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏది ఏమైనా ఈ గడియ వరకు దేవుడు నన్ను కాపాడి తన మహిమ కొరకు నిలబెట్టి వాడుకుంటుంది. కేవలం మీలాంటి బిడ్డలందరూ చేస్తున్న ప్రార్థనలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు 2 కుమారులే కాదు, వేల మంది కుమారులను దేవుడిచ్చాడు. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ సంఘాలు నిత్యము నా కొరకు ప్రార్థిస్తూ ఉండగా దేవుడు నన్ను ఈ విధంగా వాడుకుంటున్నాడు. ఆయనకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. వాక్యం ఏమి చదువుకున్నాం మనము? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వన్ని విషయంలో వర్ధిల్లుచు
సౌఖ్యముగా ఉండవలెనని నేను నీ కొరకు ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఓకే, దేవుడు ప్రేమిస్తాడు, కానీ షరతులతో కూడిన ప్రేమ ఆయనది. ఓకే, ఆయన ప్రేమ అగాపే ప్రేమ, అంటే అంతులేని ప్రేమ. కానీ ఒక రూల్ ఉంటుంది, ఆ రూలుకు మనం లోబడితే ఎంత ప్రేమైనా ఆయన చూపిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏం రూల్ పెట్టాడు మనకంటే, నువ్వు ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో నీవు వర్ధిల్లుతావు అని చెప్పాడు. ఈ రూలునే, ఈ విధానాన్నే మత్తయి సువార్తలో కొండ మీది ప్రసంగములో ఏం చెప్పాడు? మొదట నా రాజ్యము నీతిని వెతకండి, అప్పుడు మీకు కావలసినవన్నీ ఇస్తాను కదా. కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలో అది చేస్తే మనము అన్ని విషయాల్లో వర్ధిల్లుతాము. మొదట రాజ్యమును నీతిని వెతికితే ఆయన రాజ్యము నీతి కావలసినవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పూట, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటి? ఆత్మలో వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం. ఆత్మలో వర్ధిల్లా, నేను ఎప్పుడో వర్ధిల్లేసానండి అంటారు. వాడు అన్నాడు అనుకోండి, ఎలా తెలియాలి మనకు? ఓకే, ఆయన రాజ్యమును నీతిని వెతికితే నీకు కావలసిన అన్ని ఇస్తానంటే బ్యాప్టిజం ద్వారా రక్షణ పొంది దేవుని రాజ్యమును చేరుటకు అర్హులముగా ఒక అడుగు వేసినట్లు లెక్క. అది అర్థమైపోతుంది. కాబట్టి దేవుని రాజ్య నీతిని మనం వెతుకుతున్నామని, అలాగే ఒక్కటి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చేస్తూ ఉండగా భూమి మీద కావలసినవన్నీ కూడా దేవుడు ఒక్కొక్కటి అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో వర్ధిల్లుతారని చెప్పాడు కదా. మరి ఆత్మలో వర్ధిల్లడం అంటే ఏంటి? ఎలా అర్థమవుతుంది మనకు? ఎలా గ్రహించాలి మనము? వీళ్ళు ఇంకా పాలు తాగే వాళ్ళుగా ఉన్నారు, లేక వీళ్ళు వయస్సు వచ్చిన వాళ్ళుగా ఉన్నారు, వీళ్ళు అంచెలంచెలుగా ఉన్నతమైన స్థానానికి ఎదుగుతున్నారని ఒక విశ్వాసిని గూర్చి, ఒక దైవజనుని గూర్చి, ఒక దేవుని బిడ్డను గూర్చి మనము గ్రహింపులోకి రావాలి అంటే ఎలా తెలుస్తుంది? ఏం పర్వాలేదు, నా బిడ్డలు సంఘ కాపరి అనుకోవాలి, లేక సంఘ కాపరులందరి మీద పై అధికారి నాయకుడు అనుకోవాలి. నా బిడ్డలు ఎదుగుతున్నారు ఆత్మలో గనక అన్ని విషయాలుగా ఎదుగుతారు, ఇంకా నేను చూసుకోవాల్సిన అవసరము లేదు అని ఒక నిశ్చయం, ఒక నిశ్చింతగా ఉండే ఆ పరిస్థితి ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది మనము తెలుసుకోవాల్సిన అవసరం ఏందు. ఏ పద్ధతిలో ఉంటే, ఏ విధానములో ఉంటే మనకప్పుడు ఎప్పుడు అర్థమవుతుందనే సత్యం ఈ రాత్రి 2-3 ముక్కలే నేను చెప్పి ముగించేస్తా. మేము ఎంతమందికి కూర్చున్నాం మీకు తెలవదండి, గంటలు గంటలు వాయిస్తున్నారు ఏంటి అని మళ్ళీ తర్వాత మీరు నన్ను అంటారు. కాబట్టి 2-3 ముక్కలే చెప్పేసి ముగించేస్తా. ఓకేనా? మీ జఫన్ శాస్త్రి గారు అంటారు ఏంట్రా చేతపడి అలా చూస్తారు ఏంట్రా, అనరు అనరు. ఓకేనా అన్న నేను, ఓకే అనండి, లేకపోతే కాదనండి, ఏదో ఒకటి అనాలిగా. చూద్దాం దేవుని వాక్యంలో నుండి ఆదికాండం 18వ అధ్యాయం. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆదికాండము 18వ అధ్యాయం 1 నుండి 5 వరకు మనము చదవవసరం లేదు, కానీ 2 మాటలు చదవండి. ఎండవేళ అబ్రహాం చాలండి. దేవుడి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎండవేళ గుడారపు వాకిట కూర్చొని ఉన్నాడు అబ్రహాం. ఓకే,
ఎండవేళ ఏం చేస్తారు? అందరూ రెస్ట్ తీసుకుంటారు. కానీ తెలియని ఒక సమస్యతో సతమతం అవుతున్నటువంటి అబ్రాహాముకు నిద్ర పట్టక వచ్చి గుడారపు వాకిట కూర్చున్నాడు. సరే, ఎవరొచ్చారు? యెహోవా వచ్చాడు. కానీ అతడు కన్నులెత్తి చూడగా ముగ్గురు కనపడ్డారు. అంటే ముగ్గురు వచ్చారా? రాలేదా? కనబడింది ఎంతమంది అమ్మా? ఒక్కడే కనపడ్డాడు. ఓకేనా? వచ్చింది ఎంతమంది? ఈ ముగ్గురు ఎప్పుడు కనబడ్డారు? కన్నులెత్తి చూడడం. మామూలుగా చూస్తే ఒక్కరే కనబడ్డారు, కన్నులెత్తి చూస్తే ముగ్గురు కనపడ్డారు. అయ్యగారు పాట రాశారా? కన్నులెత్తి చుట్టూ అంటే ఏంటి? మాకేం తెలుసు, ఆయన రాశాడు, మేము పాడుతున్నాం. దేవుని స్తోత్రం. కన్నులెత్తి చూడడం అనగా విశ్వాస నేత్రాలతో చూడాలి. దేవునికి మహిమ కలుగునగాక. అప్పుడు నిన్ను దర్శించడానికి ఆయన ఎలా వచ్చాడో, ఎప్పుడు వచ్చాడో, ఎంతమంది వచ్చారో, ఏమి సిద్ధపరిచాడో అవన్నీ కనపడతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు మరణించి 3 రోజుల తర్వాత ఆదివారం పొద్దున్నే లేస్తానని చెప్పినప్పుడు ఈ అమ్మలక్కలందరూ కూడా ఉన్నారు కదా, పొద్దుగా అవన్నీ వీళ్ళు నమ్మారంట యేసు ప్రభు లేస్తాడని. నమ్మిన వాళ్ళు అయ్యి పట్టుకొని ఎందుకు పోయారండి? లేచినోనికి ఏం పోస్తారండి? ఏమన్నా అర్థం ఉందా? చాలామంది నమ్మేది ఒకటి, చేసేది ఒకటి. మనం అలా ఉండొద్దు. ఓకే, సరే, వెళ్ళారట. వెళ్ళి మళ్ళీ వెళ్తా 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 వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా అండి? చేరలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే, మరి ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, సమాధి ద్వారానికి పెద్ద రాయి పెట్టారు కదా, ఎలా ఎవరు తీస్తారు? అది పెద్ద రాయి కదా అనుకున్నారు. ఒక ముక్క చెప్పి నేను ముందుకెళ్తా అంటే అని సంభాషించుకుంటూ వస్తున్న వీళ్ళు కన్నులెత్తి చూడగా ఆల్రెడీ రాయి తీసివేయబడింది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మామూలుగా చూస్తే కనబడనివి కన్నులెత్తి చూస్తే కనబడతాయి. దేవునికి మహిమ కలుగునగాక. అనగా నువ్వు మామూలుగా ప్రభువా అని ప్రార్థించి, అయ్యా నా కన్నులు నీ వైపు ఎత్తుతున్నానని మామూలుగా అంటే నీకెంత కనపడదు. ఆయన సిద్ధపరిచినవన్నీ నువ్వు చూడలేవు, కానీ విశ్వాస నేత్రాలతో నువ్వు చూడగలిగితే ఆయన సిద్ధపరిచినవన్నీ మనకు దొరుకుతాయి. దేవునికి మహిమ కలుగునగాక. సరే, ఇప్పుడు నా అంశం అది కాదు, మీకు కొంచెం జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తున్నా. ఏమనగా అబ్రహాము ఇంటికి ముగ్గురు వచ్చారు. రాగానే పరుగెత్తుకుని వెళ్ళి నమస్కరించి, అయ్యా ఈ దాసుని దాటి వెళ్ళకండి, దయచేసి ఈ పూట మా దగ్గర మీరు ఉండండి, కొంచెం నేను ఆహారం తీసుకొస్తాను, తినండి, నీళ్లు తాగండి, సేద తీరండి, అలసట తీర్చుకోండి, అప్పుడు వెళ్ళండి. ఎందు నిమిత్తమే కదా వచ్చారు మీరు నా దగ్గరికి అన్నాడు. అయితే అని బ్రతిమలాడి అడిగాడు, బలవంతం చేశాడు. చేయగానే ఆయన ఏమన్నాడంటే, ఓకే అలాగే కానీ అన్నాడు. ఏంటి మేము తిని తాగుతాక నీ ఇంటికి వచ్చామా అని అనాలి. అసలు ఇందు నిమిత్తమేగా వచ్చారన్నాడు. అమ్మ టీ తాగి వెళ్ళండి, ఎందుకేగా వచ్చారంటే నాకు కోపం రాదు? ఒకవేళ నిజంగా ప్రభుదాస్ మీరమ్మ మంచి టీ పెడుతుందని నేను వచ్చినా నాకు అహం అడ్డం వచ్చేద్ది. బలిదాన్ని నేను ఎందుకు వచ్చా టీ కోసం అంట. అవునా కాదా? మన దేవుడు యథార్థవంతుడు, ఎందుకు వచ్చాడో అది కరెక్ట్గా చెప్పేస్తాడు. దేవుని మహిమ కలుగునగాక. సరే కానీ అన్నాడు అంటే అందుకోసమే వచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అందుకనే మనము దేవునిలాగా మనము కూడా యథార్థవంతులముగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసేటప్పుడు అలాగే ప్రార్థన చేస్తారు, యథార్థంగా ప్రార్థించేది. ప్రభా నా సంగతి అంతా నీకు తెలుసుగా, ఏం సంగతో చెప్పు అసలు. ఎందుకంటే వీళ్ళందరూ వింటారుగా, అందుకని ఏం చెప్పరు. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారో కాదు, ఆయన ఏమనుకుంటున్నాడో అది అవసరం మనకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
దేవాన్ని ఏమైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించయ్యా అంటారు. ఇది యథార్థమైన ప్రార్థనేనా? తప్పు చేసి ఉంటేనా? ఇది తెలవదా? ఎవరికి వాళ్ళకి తెలియదండి. అవునా? తెలుసా లేదా? దేవా నేను తప్పు చేశాను, నన్ను క్షమించుమనేది యథార్థమైన ప్రార్థన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, అబ్రహాము ఆ మాట పలకగానే సరే నడువు మన ఇంటికి వెళ్ళారు. అబ్రహాము చక్కని విందు ఏర్పాటు చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ ఎండవేళ శారమ్మ గుడారంలోనికి వెళ్ళి, అమ్మా అతిథులు వచ్చారు, నువ్వు గబగబా 3 మానికల పిండి పిసికి రొట్టెలు చేసి చేయి అన్నాడు. పనివాడికి చెప్పాల్సింది చెప్పాడు. పనివాడు సిద్ధం చేసి చేస్తున్నాడు. ఇక్కడ మళ్ళీ ఒక్క నిమిషం ఆగుదాం. ఇల్లాలారా, ఎండవేళ చుట్టాలు వస్తే యజమాని వచ్చి, అమ్మ గబగబ ఇంత అన్నం వండి ఏదో ఒకటి చేసి చుట్టాలు వచ్చారంటే చాలాసార్లు అయ్యే ఇప్పటిదాకా పని చేసి ఇప్పుడే అన్నీ చక్కబెట్టుకొని కొంచెం రెస్ట్ తీసుకుందామని నేను గుడారంలోకి ఇంట్లోకి వచ్చాను. ఈ ఎండవేళ అసలు ఎవరైనా వంట చేసి పెడతారా? అసలు మీకేమైనా జొమాటో గిమాటో ఎవడికో చెప్పు పాట, అవునా కాదా? లేకపోతే హోటల్కి వెళ్ళి తెచ్చి పెట్టండి అంటారా అనరా? అప్పటికి శారమ్మ వయసు ఎంత తెలుసా? 89. అర్థమైందా? మనమందరం శారమ్మలాగా ఉందామా? దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఎంత చురుకుదనంగా ఆ వయస్సులో ఆమె ఉందో మనం ఏ అతిథిలో తెలియదు. భర్త చెప్పాడు, ఆమె చేసేసింది ఆమె డ్యూటీ. పనివాడు సిద్ధం చేశాడు. ఇక్కడ శారమ్మ సిద్ధం చేసింది. తీసుకొని వెళ్ళి వాళ్లకు ఆ ముగ్గురికి వడ్డించగా చక్కగా అందరూ తిన్నారండి. తిన్న తర్వాత శారమ్మ ఎక్కడ? గుడారంలో ఉంది. అప్పుడు అంటాడు, 9-10 వచనాలు చదువుదాం. ఆదికాండం 18వ అధ్యాయం 9-10 వచనం. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహామును అన్య జనాంగములో నుండి, తండ్రి ఇంట నుండి, తన ఊరు నుండి, తన ప్రదేశము నుండి పిలిచినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, నేను ఆశీర్వదిస్తాను, అనేక జనములుగా నేను చేస్తాను, నీకు సంతానాన్ని ఇస్తాను అని చెప్పాడు. అలాగా మరి ఒకసారి చెప్పాడు, అలాగే మరి ఒకసారి చెప్పాడు. కానీ ఈ 18వ అధ్యాయము 9వ వచనం 10వ వచనములో మాత్రం సర్టెన్ టైం సరిగ్గా చెప్పేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటిదాకా నేను ఆశీర్వదిస్తాను, నీకు సంతానం ఇస్తానని చెప్పిన దేవుడు ఈ సమయములోనే డేట్ చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటా డేటు? మళ్ళీ సంవత్సరం మరలా నేను వస్తా, నీ కౌగిట కుమారుడు ఉంటాడు అని చెప్పాడు. ఇప్పటిదాకా ఇస్తానని చెప్పితేనే చాలా సంబరంగా ఉన్నారు వీళ్ళు కదా. మరి ఇక డేటే చెప్పేశాడు కదా. డేట్ చెప్తే ఇంకా సంబరం అవుతా లేదా? ఓకే, సంతోషంగా వాళ్ళు విన్నారు. ఇద్దరు కూడా. శారమ్మ ఒక్కరవ్వ బలహీనపడింది. మళ్ళీ వెంటనే విశ్వాసము ద్వారా బలము పొందినదై తాను గర్భము ధరించుటకు శక్తివంతురాలైంది అని హెబ్రీ పత్రిక 11 వచనములో వ్రాయబడి ఉంది. అందుచేత ఆ మృతతుల్యుడైన ఒకరి నుండి లెక్కకు మించి విస్తారమైన సంతానాన్ని దేవుడిచ్చాడు. అంటే అబ్రహాము వేలకు తండ్రి అయ్యాడు అనంటే ఈ యొక్క తల్లి సపోర్ట్ లేకుండా, ఆమె విశ్వాసం లేకుండా అక్కడ జరగదని చెప్పారు. నా జుట్టు బెరిసింది మీకు అందరికీ తెలుసు కదా. ఎన్ని ప్రసంగాలు విన్నా ఏం చెప్పారు? శారమ్మ నవ్వింది. ఇక ఆమెను ఒక దోషం చేసి పెట్టేశారు కదా పాస్టర్లు అందరూ. వెంటనే పరిశుద్ధాత్ముడు హెబ్రీ 11:12 రాసి పెట్టాడు, వీళ్ళు తిట్టకుండా.
ఏమని రాసి పెట్టాడు అక్కడ? షారాయు విశ్వాసమును బట్టి చాలండి. ఒక్క క్షణం ఆమె ఏమనుకుందంటే, అది అవిశ్వాసం కూడా మనం అనలేము. ఇంకా ఏమని, అరే నాకు ఈ వయసులో ఈ భాగ్యమా అవుతుందా, అలా ఎలాగా ఇంత వయస్సులో ఈ పరిస్థితి అని ఒక్క క్షణం అనుకొని మనలా అనుమానపడకూడదని వెంటనే ఎందుకు దేవుడు ఏమన్నాడు? 14వ వచనములో, ఎందుకమ్మా శారమ్మ నవ్వుతావు, దేవుడికి అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పగానే వెంటనే సదురుకుంది. అవును కదా, నేను మానవరీత్యా ఆలోచిస్తున్నానేంటి, నాతో మాట్లాడినవాడు, నా ఇంటికి వచ్చినవాడు, అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ మాటే చెప్తున్నవాడు దేవాతి దేవుడు కదా, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు, నేనెందుకు మానవ ఆలోచనతో ఆలోచిస్తున్నాను. వెంటనే ఆమె అర్థం చేసుకుని తిరిగి విశ్వాసమందు బలపరచబడింది కనుకనే ఆమెకు దేవుడు ఆ మృతతుల్యమైన ఆ గర్భమును బలమైనదిగా చేశాడు. ఈ శక్తి పొందింది ఈ మృతతుల్యుడైన ఒకరి నుండి లెక్కకు విస్తారమైనటువంటి జనాభాను దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే, ఇక్కడ శారమ్మతో దేవుడికి గ్యారెంటీగా మళ్ళా సంవత్సరం వస్తారమ్మా, నీ కౌగిట కుమారుడు ఉంటాడు అంటే ఇది సంతోషించదగిన వార్త, దుఃఖపడాల్సిన వార్త కదా. శారమ్మ ఎప్పుడైతే ఆమె కొంచెం బలహీనపడి వెంటనే నీ దేవుడికి అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పగానే ఆమె సదురుకొని, నిజంగా ఇలాంటి అవిశ్వాసం నాలోకి రాకూడదు అని విశ్వాసమందు బలం పొందింది. అయిపోయింది, భోజనం అయిపోయింది, మాట చెప్పాలనుకున్న మాట దేవుడు చెప్పాడు, బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. సాగనంపడానికి అబ్రహాం గారు వెనకాల వెళ్ళారు. సాగనంపితే గుమ్మం దాకా కొంతమంది, వాకిట్లో దాకా కొంతమంది, బయటి గేటు దాకా కొంతమంది వస్తారు. అంతేనా? అంతేనా? అంతకన్నా ఎక్కువ రా. ఓకే, వాళ్ళకి బాగా తక్కువ నచ్చితే గుమ్మం దాకేనట, కొంచెం బాగా నచ్చితే ఆడదాకంట, బాగా అక్కడ దాకా పోయారంటే వాళ్ళు బాగా నచ్చిన వాళ్ళు అనమాట. ఓకే, అలాగా అక్కడ దాకా సాగినాం. ఈ వాపస్ రావాలి కదా. 22 వచనం చదువు. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అసలు నన్ను అడిగితే నా ఉద్దేశమై అంటే వాక్యాసారంగా ఈ అబ్రహాం ఏం చేయాలా, రే బాబు అని శారమ్మ గుడారంలోకి వెళ్ళాలి. ఫస్ట్ శారమ్మ చూసావా, దేవుడు మన ఇంటికి వచ్చి ఎలాంటి మాట చెప్పాడు, ఇంతవరకు దేవుడు సంతానాన్ని ఇస్తానన్నాడు కానీ ఒక సర్టెన్ టైం చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు కరెక్ట్గా సంవత్సరం చెప్పేశాడు. ఇక మళ్ళీ సంవత్సరానికి దేవుడు మళ్ళీ ఇద్దరిని దర్శించి మన కుమారుడు ఇవ్వబోతున్నాడు అని ఆమెను పట్టుకొని సంతోషం వ్యక్తం చేయాలి. క్యాంపస్లో ఎంతమంది ఉన్నారండి? దాదాపు 700 మంది ఉన్నారు. 700 మందికి సీడ్ పంచాలి. అవునా కాదా? అలా టైమేనా కాదా? ఏంటండి, 99 సంవత్సరాల వయస్సేమో ఆయనదా, 89 సంవత్సరాల వయస్సేమో ఈమెదా. ఇప్పుడు దేవుడు వచ్చి ఏం చెప్పాడు? అబ్బాయిని ఇస్తానని చెప్పాడు. మరి ఇప్పుడు సంతోషమా దుఃఖమా? అందరితో పంచుకోవలసిన శుభదినమేనా ఇది? కానీ దేవుని సన్నిధిలో అలా నిలబడే ఉన్నాడంట. 23 చదవండి. చాలండి, దేవుని సన్నిధిలోనే ఉన్నాడు, ఒక అడుగు సమీపించాడు. ఇక్కడ మిమ్మల్ని గమనించాలని నేను కోరుతూ ఉన్నా. మనమందరం ఇక్కడ ఎక్కడున్నాం? ఇప్పుడు ఎక్కడున్నాం? ప్రభుదాస్ గారి గుడిలో ఉన్నాం. అది చెప్తారా? ఇది ఎక్కడున్నాం? ఎస్, ఎక్కడ 2 3 కూడి ఉంటే అక్కడ
ఆయన ఉంటాడు, ఆయన మన మధ్యలోకి వస్తాడు. ఆయన సన్నిధి ఇది. ఆయన సన్నిధిలో ఉండే భాగ్యం దేవుడు ఇచ్చాడని మనం చాలా సంబరపడిపోతాం. ఆత్మలో వర్ధిల్లిన వాడికి అది సంబరం కాదు, ఇంకొంచెం సమీపంగా వెళ్ళగలుగుతుంది. దేవునికి మహిమ కలిగినగాక. నేను అడుగుతాను, 2-3 ఉంటేనే వచ్చేస్తానన్నాడే, ఆయన సన్నిధి అన్నాడే, మరి ఆయన సన్నిధిలో ఉన్న మనము ఎప్పుడైనా ఆయనకు సమీపంగా వెళ్ళగలిగామా? ఆయన మన మధ్యలో సంచారం చేసే దేవుడు. ఆయన సంచారాన్ని నువ్వు గుర్తుపట్టావా? ఆయన స్పర్శను గుర్తుపట్టావా? అసలు ఆ విషయం నీకు తెలుసా? మన మధ్యలో సంచారము చేస్తున్నాడన్న సంగతి నీకు తెలుసు, కానీ వ్యక్తిగతంగా ఆయన స్పర్శ నీకు తెలుసా? ఇంకా సమీపంగా వెళ్ళి ఆయనతో మాట్లాడగలిగిన, సంభాషించగలిగిన ఆ స్థాయి మనకుందా? సమీపంగా వెళ్ళడం ఏమంటున్నాడు? దుష్టులతో కూడా నీతిమంతులు నాశనం చేస్తావా అన్నాడు. ఏమంటే చెప్పాడా దేవుడు? నేను అందుకే వచ్చాను అబ్బాయి అని చెప్పాడా? సదోమని నాశనం చేయడానికి వచ్చాను. నా దగ్గరికి వచ్చిన మొర అలాగున్నదో లేదో నేను వెళ్ళి చూస్తానని చెప్పాడంతే. అవునా? కానీ ప్రభు హృదయములో ఏముందో అర్థమైంది అబ్రహాముకు. ఎప్పుడు కొంచెం సమీపంగా రాగలిగితే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంతోషించి అందరితో స్వీట్లు పంచుకోవలసిన సమయంలో దేవుణ్ణే వెంబడిస్తూ ఆయన సన్నిధిలోనే ఉండాలని ఆశపడుతూ అంత మాత్రమే సరిపెట్టుకోక ఇంకా ఆయన కొంచెం సమీపంగా వెళ్ళి ఆయన హృదయములో ఉన్నటువంటి అది ఆ యొక్క ఉద్దేశమును ఎరగగలిగిన వాడు ఎవరంటే అబ్రహాం. ఎరిగిన తర్వాత కర్మ ఏం చేద్దాం, దేవుడు ఇలా చేద్దాం అనుకుంటున్నాడు అని ఊరుకోలే, బ్రతిమిల్లాడడం మొదలుపెట్టాడు. వారి నశించిపోతున్న ఆత్మల పక్షంగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడం మొదలుపెట్టాడు. ఎప్పటికి మొదలుపెట్టాడు? 50 మంది నీతివంతులుంటే కాపాడుతావా అని మొదలుపెట్టి 10 మంది దాకా తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 33వ వచనం చదువుతారా? దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుని సన్నిధిలోనే ఉన్న అబ్రహాము దేవునికి మరింత సమీపంగా వచ్చి దేవుని మనస్సులో ఏమున్నదో గ్రహించి ఆ విషయమై గోజాడి, అంగలార్చి, బ్రతిమిలాడి ప్రార్థించడం మొదలుపెట్టగా దేవుడు ఓపిగ్గా ప్రతి ప్రార్థనకు, ప్రతి ప్రశ్నకు జవాబిస్తూ ఇస్తూ 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 ఇంకా దేవుడు ముగించేసి పరలోకానికి వెళ్ళిపోయాక అప్పుడు ఇంటికి వచ్చాడు. దీనిని ఆత్మలో వర్ధిల్లడం అంటారు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అంటే శరీర సంబంధమైన విషయాల కంటే ఆత్మ సంబంధమైన విషయాల మీద ఎక్కువగా మనసు లగ్నం చేసే అనుభవం ఎవరికైనా ఉంటే, మనస్సు ఎవరికైనా ఉంటే, నాకంటే, నా సంతోషము కంటే నశించిపోతున్న ఆత్మల ఎడల భారం కలిగి ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థించాలన్న మనస్సు, తపన, ఆశ ఎవరి కలుగుతుందో వాళ్ళు ఆత్మలో వర్ధిల్లువారు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చనిపోయినా నాకేమి లేదు, ఎవడు ఎడిపోయినా నాకేమి లేదు, ఏమీ లేదు అని పట్టనట్టుగా బ్రతుకుతున్నవారు ఆత్మలో వర్ధిల్లువారు కాదు. అసలు దేవుడు చెప్పాడు, నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించమన్నాడు కదా. కానీ చాలామంది తమకు తామే ప్రేమించుకుంటారు, కనీసం పొరుగువాడి దగ్గరికైనా వెళ్ళనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు కదా. రక్షించబడిన ప్రతి వ్యక్తి
ఏ ఏ స్థలాల్లో వారు ఉంటున్నారో, నియమించబడిన స్థలాల్లో, వాళ్ళకు కేటాయించబడిన గ్రామాల్లో, ఊరిలో, కాలనీలో ఉంటున్నారో వారు తప్పకుండా పొరుగువాన్ని పట్టించుకుంటే పాస్టర్లకు భారం తగ్గిపోద్ది. అవునా కాదా? ఆత్మల సంఖ్య, ఆత్మల పంట పెరిగిపోద్ది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ఎన్నో ప్రాంతాలకు వెళ్తుంటాను కదా, వాక్య సంఘాలలో ఇలా వాక్యం ప్రకటిస్తుంటే ఆ పక్క అమ్మాయి జోరుగా నిద్రపోతుంటుంది, మంచి నిద్రపోతుంది. ఈమెం చేస్తుంది మరి? అమ్మో నేను అటు ఇటు చూడండి, తప్పు. ఇల్లాలకు ఒళ్ళంత కళ్ళు ఉండాలండి, అటు ఇటు చూడాలి. ఆడోళ్ళైనా మగోళ్ళైనా అంత పట్టించినట్టుగా పట్టి పరవనట్టు ఉండకూడదు. ఆ పక్క ఆమె నిద్రపోతుంటే లేపచ్చుగా. తప్పు. అమ్మో ఇంకేమైనా ఉందా? ఆమె నన్ను తిట్టి పారేస్తుంది. అయ్యో, దేవుడు చక్కని వర్తమానం అందిస్తున్నారు, దైవజనులు మాట్లాడుతున్నారు, వర్తమానం మిస్ అయిపోతుంది ఈ పాప. ఒక వాక్యం వింటే ఆ వాక్యం హృదయంలో నాటబడితే ఒకవేళ మార్పు కలిగి రక్షణలోనికి వస్తుందేమో, రక్షణలో ఉన్నాము ఇంకాస్త ఎదుగుద్దేమో అన్న పక్కా మీద ప్రేమ ఈమెకు ఉండదు. మనం సైగ చేసి అంటే కూడా అయినాక నన్ను తిడుతుందండి అని చెప్పదు. యేసయ్య మాత్రం నీకోసం ఎన్ని తిట్లైనా తినొచ్చు, ఎన్ని అవమానాలైనా పడవచ్చు. అవునా కాదా? ఆమె ఒక్క మాట అంటే మాత్రం నువ్వు పడవు. ఇదా నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించే ప్రేమ కదా? ఆ చిన్నదే నువ్వు చేయలేనప్పుడు ఇంకా నీ పొరుగు వాని కోసం నువ్వేం చేయగలవు? ఎలా నీ ప్రేమను వ్యక్తం చేయగలవు కదా? ఇక్కడ అబ్రహాము సొదొమ కొరకు ఎంతగా గోజాడుతున్నాడో, ఎంతగా బ్రతిమలాడుకుంటున్నాడో, ఎంతగా మరి యేసయ్యను సన్నిధిలో నిలబడి ఉన్నాడో మనం గమనిస్తే అర్థమవుతుంది. ఏమంటాడు? అయ్యా, ధూళినే బూడిదనైనా నేను, మరొకసారి అంటాడు, తెగించి మాట్లాడడానికి సిద్ధపడ్డాను, కనికరించి ఎంతమంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా అని బతిమిలాడే దేవుడు జవాబు చెప్పి ఆయనే ముగించి పరలోకానికి వెళ్ళిపోయాడు. అబ్రహాము తన ఇంటికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అతిశయం కొరకు గొప్ప కొరకు చెప్పట్లే, నా ప్రియమైన పిల్లలని చెప్తున్నా. ప్రార్థన అంటే అదండి. ప్రార్థన అంటే పరవశులమైపోయారు. ఆయనే చాలించి వెళ్ళాలి, అప్పుడు నువ్వు ఇంటికి రావాలి. కానీ అప్లికేషన్ ఆయన మొహం మీద పడేసి ఇంటికి వచ్చేస్తాం మనం. నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, ఇది చేయి, ఇది చేయి, ఇది చేయి, ఇది చేయి, ఇది చేయి, వచ్చేసి. ఓకే, అది కాదు ప్రార్థన. ఆయన వెళ్ళిపోయాక నువ్వింటికి రావడం ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన అంటే సంభాషణ. అది కూడా నీ కొరకు కాదు, ఇతరుల కొరకు చేసే విజ్ఞాపనను దేవుడు తప్పక ఆలోకిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతకుముందు చెప్పాను, సాక్ష్యం చెప్పినప్పుడు రాజకుమారి దగ్గర ఏమని, ఉదయం 10 గంటల గదిలోకి వెళ్తే 4-5 గంటలకు నేను బయటికి వచ్చే ఆ కృప దేవుడు నాకు ఇచ్చాడు. నేను గడియారాన్ని చూసుకుంటే ఆడ కూసోలే, వెళ్ళి స్తుతించడం ప్రారంభించిన కొద్దిసేపటికి, మనవులు మొదలుపెట్టిన కొద్దిసేపటికి పూర్తిగా పరిశుద్ధాత్మ వశములోకి వెళ్ళిపోతే నా పక్షంగా ఆత్మ విజ్ఞాపన చేస్తుండగా ఆయన పరమేళ్ళకి వెళ్ళాక అప్పుడు నాకు స్పృహ వచ్చి చూసుకొని, అమ్మో 4 అయింది, నా పిల్లల బండి నుండి వచ్చేసారు అనుకొని గబగబా నేను బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మీరు నా ప్రియమైన పిల్లలని, ఆ అనుభవం మనకు అవసరమని నేను ఈ మాటలు మీకు తెలియజేస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మలో వర్ధిల్లడం అంటే నశించిపోతున్న, సంతోషించాల్సిన సమయం, స్వీట్లు పంచుకోవాల్సిన సమయం, సర్టన్ డేట్ చెప్పాడు, ఇంకేంది సంవత్సరంలో నా కుమారుడు కలుగుతాడు, వాగ్దాన కుమారుడని అందరితో సంతోష గడియ పంచుకోవలసిన సమయం.
ఆత్మల నశించిపోతున్న ఆత్మల కొరకు విజ్ఞాపన చేయడానికి అబ్రహాము కేటాయించాడు. ఓ హల్లెలూయా. ఏదో అడిగి వెళ్ళిపోలేదండి, అడుగుతూనే ఉన్నాడు. దేవుడు చెప్పాల్సిన జవాబంతా చెప్పి ఆయన పరమునకు వెళ్ళాక ఇంటికి వచ్చాడు. అదే ఆత్మలో వర్ధిల్లడం. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక మనం ఇలాగున ఆత్మలో వర్ధిల్లు వారమైతే తప్పకుండా అన్ని విషయాల్లో వర్ధిల్లుతామని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మాట తప్పని దేవుడు కనుక వాగ్దానం చేసినట్లుగానే మీరు తర్వాత 21వ అధ్యాయం చదువుకుంటే దేవుడు షారాతో చెప్పినటువంటి ఆ నిర్ణయ కాలం రానే వచ్చింది. దేవుడు షారాకు చక్కని కుమారుణ్ణి అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. అప్పుడు అబ్రహాముకు 100 ఏళ్ళు, షారాకు 90 ఏళ్ళు. దేవునికి మహిమ కలుగునగాక. ఎంత గొప్ప కార్యము ఎదర జరగబోతుండగా దానికంటే ఎక్కువగా నశించిపోతున్న ఆత్మల ఎడల భారం కలిగి దేవునికి మరీ సమీపంగా వెళ్ళి ప్రార్థించగలిగిన వారే ఆత్మలో వర్ధిల్లుచున్నవారు. భూ సంబంధమైన వాటి, శరీర సంబంధమైన వాటి మీది కంటే నశించిపోతున్నటువంటి ఆ సంతోషము కంటే, ఆ కలిసొచ్చిన ఆ గడియల కంటే ఆత్మల విషయమైన వేదన, బాధతో దేవుని పాదాల దగ్గర మొరపెట్టగలిగినటువంటి ఆ స్థితి మనము ఆత్మలో వర్ధిల్లుచున్నామనడానికి ఒక గీటురాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే మనం ఆత్మలో వర్ధిల్లుతామో తప్పకుండా అన్ని విషయాల్లో వర్ధిల్లుతామని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. అంటే ఒక మాట మీకు చెప్పాలి, మోకరించగానే నీ కొరకు ప్రార్థన చేసుకోవడం మానేసి అందరి కొరకు చేయి. ఇక నీకు చేసుకోవాల్సిన అవసరం లేదు, దేవుడు చేసేస్తాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇవన్నీ మానేసేయండి. ఓకే. ఆత్మలు నశించిపోతున్న ఆత్మల కొరకు, దేవునికి దూరమైన వారి కొరకు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్న వారి కొరకు, ఎప్పుడో ఒకప్పుడు ఏదో గుడిలో అడుగుపెట్టి వెళ్ళిపోయే వారకు, నామకార్థ క్రైస్తుల కొరకు, అసలు దేవుడే పట్టనటువంటి బ్రతుకుతున్న అనేకుల కొరకు ప్రార్థించడం నువ్వు మొదలుపెట్టు. ఒక్కోసారి నేను అయ్యో నా కోసం నేను చేసుకోలేగా అనుకుంటా. ఇగో ఇలాటలు అందరూ చేస్తూనే ఉంటారు. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అక్కర్లే మన కోసం మనం చేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు వాళ్ళ కోసం చేయి, ఆయన నీ సంగతి ఆయన చూస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి ప్రార్థనే ఆత్మలో వర్ధిల్లుతున్న వారు మాత్రమే చేయగలుగుతారు. కనుక మనకు గ్యారెంటీ ఉండాలి. నువ్వు ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాలు వర్ధిల్లుతావని ఒక వాక్యాన్ని రాసి పెట్టాడు. అలా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. మరి నేను ఆత్మలో వర్ధిల్లానా లేదా అని నీవు చెకప్ చేసుకొని గ్రహించి ఆయన మహిమపరచాలి. దేవుని యొద్ద అనేక మేళ్ళు పొందుకోవాలి అంటే మనం ఈ పని చేయాలని అబ్రహాం మనకు నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా నిర్గమాకాండం 19వ అధ్యాయం 18 నుండి 20 వరకు త్వరగా చదువు ముగించుకుందాం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మోషేని పిలిచాడు. నేను పలానా రోజున
ఆ యొక్క పర్వతం మీదకి దిగి వస్తాను, నీవు పొలిమరలు ఏర్పరచు, దగ్గరగా రావద్దని చెప్పు, కొండను అంటుకోవద్దని చెప్పు, కొంచెం దూరముగా వాళ్ళకి ఒక పొలిమర ఏర్పరిచి ఒక బార్డర్ పెట్టు, అక్కడే ఉండమను అని అన్నీ చెప్పాడు. నేను రేపు ఆ పర్వతం మీదకి దిగి వచ్చి నీతో కొన్ని మాట్లాడి కొన్ని విషయాలు నీకు చెప్తాను అని చెప్పాడు. అలాగే చెప్పినట్టుగా ఇశ్రాయేల్ అందరినీ అక్కడికి తీసుకొని వచ్చాడు. దగదగా మండిపోతుంది, వెలుగుమయముగా మెరిసిపోతుంది ఆ కొండ. మోషే అక్కడికి వచ్చాడు, పొలిమరలన్నీ ఏర్పరిచాడు. చేసావా పని? చేశానయ్యా, నువ్వు చెప్పినట్టే చేశానని దేవుడు అడుగుతున్న ప్రతి దానికి మోషే జవాబిస్తూ ఉన్నాడు. అక్కడ రాయబడి ఉంది, మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే దేవుడితో సంభాషణ ఏమాత్రం ఏ ఆటంకము లేకుండా సజావుగా జరుగుతుంది. కాసేపటి తర్వాత దేవుడు అన్నాడు, నేను ఈ శిఖరం మీద ఉన్నాను, ఈ శిఖరం మీదకి నువ్వు రా అన్నాడు. ఏమంటే మాటలు వినబడతానే ఉన్నాయిగా, సంభాషణ జరుగుతూనే ఉందిగా, ఆయన అడిగిన దానికి జవాబు ఇస్తున్నాడుగా, ఈయన చెప్పిన దానికి ఆయన జవాబు చెప్తున్నాడుగా. మరి ఇంకేంటి, నేనున్న ఈ శిఖరం మీదికి నువ్వు వచ్చేయి అంటే క్షణం ఆలస్యం చేయకుండా, ఆలోచించకుండా ఆయనున్న శిఖరం మీదకి మోషే వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడికి ఎక్కిరా అంటే మనమందరము ఎత్తపడి ఆ రాజ్యము చేరవాలంటే ఇప్పుడు 2025 సంవత్సరాల నుంచి భక్తులు సిద్ధం చేస్తూ ఉన్నారు మనల్ని. మరి మనం ఎలాగున్నామో ఎక్కడున్నామో నాకు అర్థం కావట్లే. అవునా? అక్కడ మోషేని ఎవరు సిద్ధం చేశారండి? ఈ వార్త ఎప్పటి నుండో తెలుసా? ఒకవేళ శిఖరం మీదకి దిగొచ్చి రా అనగానే మోషే నువ్వు వెళ్ళాల్సి ఉంటుందని ఎవరైనా చెప్పారు ఆయనకు? దేవునికి మహిమ కలుగునుగాక. మనం మానవులము, ఆయన దేవుడు. అయితే ఆయన మనల్ని ఆయన రూపంలోకి మార్చడానికి, ఆయనతో సమానంగా జీవించడానికి, ఆయనతోనే ఉండడానికి దేవుడు ఆయనే మనలాగా దిగొచ్చి ఈ ఏర్పాట్లన్నీ చేసి వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఆయన పిలిస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ మేఘాల్లో ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. మోషే వెళ్ళిపోయాడు. మరి నువ్వు అదేంటండి నన్ను పిలుస్తున్నారేంటి, మా పాస్టర్ గారిని పిలుస్తారు అనుకున్నా, నేను అప్పుడే సిద్ధపడలే, నేను తర్వాత వస్తానయ్యా. కుదరదయ్యా, ఎవరిని పిలిస్తే వాళ్ళు వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేనంటాను, క్షణము కూడా తడుముకోకుండా ఆయన ఉన్న మేఘములోకి, ఆ యొక్క పర్వత శిఖరములోకి, ఆ మహా వెలుగులోనికి మోషే వెళ్ళగలిగాడు. చూడు, అదే ఆత్మలో వర్ధిల్లడం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అలాగే 32వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. నిర్గమాకాండం 32వ అధ్యాయం. ఎస్, ఆయన కొండ మీద ఉన్నాడు, ఈయన కొండ దిగున ఉన్నాడు. ఆయన వచ్చేసరికి ఈయన కలుసుకున్నాడు. మంచోడే, పాలెంలోకి వెళ్ళలే, ఇక్కడే ఉన్నాడు. గురువు గారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. రావడమే ఏదో ధ్వని వినబడుతుంది, అది యుద్ధ ధ్వని అన్నాడు. ఎవరు? యెహోషువ. లేదు యుద్ధధ్వని కాదు, అది సంగీత ధ్వని అని ఎవరు చెప్పారు? ఇక దండం చెప్పండి, నోరు తెరిచి. ఎవరు చెప్పారు? ఏమని చెప్పాడు? అది సంగీత ధ్వని అని చెప్పాడు, యుద్ధధ్వని కాదు, సంగీత ధ్వని అని చెప్పాడు. అదే చెప్పాడా, ఇంకోటి చెప్పాడా కదా? అంటే ఈ పాప మా గురువుగారు ఎప్పుడొస్తారా అని ఎదురు చూసుకుంటా కొండ దిగివనే ఉన్నాడు. పాలెంలోకి వెళ్ళలే, అసలు ఎవరిది పట్టించుకోవట్లే, ఏం చేయట్లే. కానీ ఇంకా ఏం ధ్వనో పసిగట్టగలిగినంత ఆధ్యాత్మిక స్థాయి యెహోషువకు రాలే. ఈయననేమో వెంటనే చెప్పాడా, చెప్పలేదా? అది యుద్ధధ్వని కాదు,
సంగీత ధ్వని అని చెప్పాడు. కరెక్ట్గా పసిగట్టాడా లేదా? నిజంగానే వాళ్ళు దూడని చేసుకొని ఎగురుకుంటా నాట్యం చేసుకుంటూ పాటలు పాడుతున్నారు. సంగీతం చేశారా లేదా? సంగీత ధ్వనే కాదా? అంటే ఈ 40 దివారాత్రులు ఆయన సముఖమందు ఉండగలిగిన వాడికి ఒళ్ళంతా పనిచేస్తుంది. కళ్ళు పనిచేస్తాయి, చెవులు పనిచేస్తాయి, అన్ని పనిచేస్తాయి. దేవుని మహిమ కలిగిన గాక. ఇట్టి పసి కట్టగలుగుతారు. ఓకేనా? లేకపోతే ఇదిగో ఇక్కడికి ఎక్కిరండి అని ధ్వని వినబడితే గుర్రు పెట్టి నిద్రపోతావు, నీకు కనబడదు. అవునా కాదా? అసలు నీ చెవులకు మందమైపోతాయి. అందుకే వాళ్ళు వింటే మంచి విందురు కానీ గ్రహింపరాలు. మీ చెవులు మందమైపోయి నేనేం మాట్లాడుతున్నానో ఆ స్వర స్థాయి అంటూ అర్థం కావట్లే. ఒకడు గట్టి గసిరినా అట్నే నిలబడి చూస్తుంటాడు. ఏమని? ఆడి చెవులు మందం, తోలు మందం, అర్థం కాదు. అరే నేను ఇంత గట్టిగా అన్నా వాడు కథలు మెదళ్ళు ఏంటంటే వాడికి అసలు అర్థమే. నా స్వర స్థాయి పెంచబడిందా? ఎలా ఉంది? కోపంగా ఉందా? ఏమి మీరు గ్రహిస్తారా? ఎస్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గర ఆయన సన్నిధిలో గడిపేవాడికి చెవులు సమస్తం పని చేస్తూ, అది యుద్ధధ్వన, అది సంగీత ధ్వన, అది మరొక ధ్వన, ఏమైనది గుర్తుపట్టగలిగిన స్థాయి వాడికి వస్తుంది. అదే ఆత్మలో వర్ధిల్లడం. దేవునికి మహిమ కలుగునగాక. మనము చాలా సంవత్సరాలు అవుతుంది ప్రభువుని అంగీకరించి, చాలా సంవత్సరాల నుంచి గుడికి వచ్చేస్తున్నాం. కానీ ఇంకా ఆత్మలో వర్ధిల్లే స్థాయి గనక మనకు లేకపోతే నష్టపోయేది మనమేనని ఇప్పుడు మనము చివరి గడియల్లో, ఆఖరి దినాల్లో, రాకడ సమీపంగా ఉన్న దినాల్లో మనం బ్రతుకుతున్నాము గనక మనం మంచి నిద్రపోతున్న సమయంలో ఇదిగో ఇక్కడికి ఎక్కిరండి అనే స్వరం వినబడితే తడుముకోకుండా వెళ్ళగలిగిన బుద్ధిగల కన్యకల్లా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి నిమిత్తము ఆయన రెండవసారి ప్రత్యక్షమవ్వబోతున్నాడని. ఎవరి కోసమంట? కనిపెట్టుకొని ఉండు వారి నిమిత్తం. మనం కనిపెట్టుకుంటున్నామా? అంటే నీవేం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా, ఏ పని ఉన్నా నీ ధ్యాస, నీ ధ్యానం ఎట్లా ఉండాలి? దేవుని రాకడ స్వరం నేను వినగలగాలని, వింటే అర్థం చేసుకోగలగాలి. పాపం యెహోషువ అక్కడే ఉన్నాడు, పాలెములోకి వెళ్ళలే. అలా అసలు పట్టించుకోలే. నా గురువుగారు ఎడిబాయి అని మంచి భయభక్తులతో ఎదురు చూస్తున్నాడు. కానీ ఆయన దేవుని సన్నిధిలో లేడు గనక ఆయనకు అది అర్థం కాలే. గురువుగారు దేవుని సన్నిధిలో ఉండి వచ్చాడు గనక ఏదైనది పసికట్టగలిగాడు. అంటే మనము దేవుని సన్నిధిలో నిత్యం గడుపు వారమైతే రాకడ శబ్దం మనకి వినబడిపోద్ది. దేవునికి మహిమ కలుగునగాక. ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకడు పోతా అంటే ఈ పొలంలో ఉండే ఇద్దరిలో ఒకడు దేవునికి సమీపంగా ఉండేవాడనమాట, ఆయన సన్నిధిలో గడిపేవాడు అనమాట. అందుకని శబ్దం వినబడి వెళ్ళిపోయాడు. ఈట పోయిండు, ఈడని ఈడు ఎత్తుకుంటాడు తీరిగ్గా. అంత బుర్ర శబ్దం వీడి బుర్రలోకి, చెవులోకి రాలే. అందుకే 43 గ్రంథములో 8వ వచనములు అంటాడు, చెవులుండి వినలేని వారు, కన్నులుండి చూడలేని, చెవులుండి కూడా చెవిటి వారుగా ఉన్నవారు, కన్నులుండి కూడా చూడలేని గుడ్డివారిని, బధిరులను నా దగ్గరికి తీసుకురండి అన్నాడు. యెషయా గ్రంథం 43:8 తర్వాత చదువుకోండి. కాబట్టి ఆత్మలో వర్ధిల్లడం అంటే ఎప్పుడు యెషయా సన్నిధిలో గడపడమే. అమ్మ మాకేం కాలేజీలు లేవనుకుంటున్నారా, మాకు జాబులు లేవనుకుంటున్నారా, ఏంటండి మీరు అలా చెప్పాలన్నది. నువ్వెక్కడున్నా ఆయన సన్నిధిని అనుభవించవచ్చు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మనం ప్రయాణంలో ఉన్నా మనము దేవునితో మాట్లాడవచ్చు. మాట్లాడతాడా? ఏయ్ బస్సులో ఏంట్రా బాబు అంటాడా? ట్రైన్లో ఏందిరా అంటాడా? అండండి. దేవుని మహిమ కలుగునగాక. నీకు ఆయనకున్న కనెక్షన్ తగ్గిపోకూడదు. హల్లెలూయా.
ఎంత పెద్ద సెల్ ఉంటే ఏం లాభమండి, అందులో ఏమీ లేదు, అసలు సిమ్మే లేదు. హలో 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 ఎందుకు హలో, అవునా కాదా? కొంతమంది సిమ్ కూడా ఉంటుంది కానీ రీఛార్జ్ చేసుకోరుగా, పలుకుద్దా, గుండ్రకి తిరుగుతూ ఉంటుంది. ఓ ముగ్గురు పిల్లలు అనుకుంటారంట, మా డాడీ చాలా గొప్పడు, నీకేమైనా తెలుసా అంటే, ఏంది నాకేం తెలియదు రా. ఏం గొప్పడురా, ఆ యాపిల్ కొరికింది ఎవరు అనుకున్నాం, మా డాడీ అన్నాడంట. అరే ఇంకోటికి ఏం చెప్పాలి తెలవట్లే, చూసి 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 ఆ సెల్లో గుండ్రకు తిరుగుతా చూద్దరు, అది తిప్పేది మా డాడీ అని. పాపం మనం రీఛార్జ్ చేసుకున్నాం, వాడు ఏడిపోతాడు, తిప్పేవాడు మళ్ళా. పాపం చిన్నపిల్లల బుద్ధి అంతే ఉంది. నేను అంటున్నాను, ఇవన్నీ ఏంటికి సంకేతం, నువ్వేం చెప్పినా ఎక్కడికి వెళ్ళదు అని, నీకు రాదు అని కదా. కాబట్టి నువ్వెలా ఉన్నావు, అక్కడ ఆయన ఉండి ఇదిగో ఇక్కడికి ఎక్కిరండి అని పిలవగానే క్షణమాత్రములో మార్పు చెంది ఆయన దగ్గరికి వెళ్ళడమే ఆత్మలో వర్ధిల్లడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ స్థాయికి మనం రావాలని ప్రేమపూర్వకంగా ఈ మాటలను దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక సంతోషకరమైన గడియలు మనకు వచ్చినను వ్యక్తిగతమైన మన సంతోషము కంటే నశించిపోతున్న ఆత్మల ఎడల భారము కలిగి ఎవరు దేవుని సన్నిధిలో ప్రార్థించగలుగుతారో వారు ఆత్మలో వర్ధిల్లేవారు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే ఇక్కడికి ఎక్కిరా అనగానే ఒక్క క్షణము కూడా ఆలోచించకుండా ఆయన దగ్గరికి వెళ్ళగలిగిన ఆ మోషే ఏదైనది పసిగట్టగలిగిన జ్ఞానం కలిగిన మోషే. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక చక్కని మరి క్వాలిటీ ఏంటి అంటే 32 చదివితే నిర్గమాకాండములో, అయ్యా నీవు వారి పాపమును పరిహరించితివా సరే, లేకపోతే నా పేరు నీ గ్రంథంలో తీసి అన్నాడు. అంటే ఎవరెవరు దేవుని సన్నిధికి దూరమైపోతున్నారు, ఎవరు దేవుని సన్నిధికి రాకుండా నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, వారందరికీ తను అడ్డుపడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళని క్షమించితివా సరే, నిజంగానే వాళ్ళు పాపం చేశారు, ఆ పాపం చేసిన వాళ్ళందరికీ మరణమే, అవునా కాదా? ఆజ్ఞాతిక్రమమే పాపం వలన వచ్చు జీతం కదా. కాబట్టి వారి మరణమే. కానీ నేను అడుగుతున్నా, వారి పాపాన్ని క్షమించు, వారి పాపమును క్షమించితివా సరే, లేకపోతే నా పేరు నీ జీవగ్రంథంలో తీసేసే అన్నాడు. అలా మనం అనగలిగామా? అలా ప్రార్థించగలిగామా? ఎప్పుడైనా ప్రార్థన మనకొచ్చా? దేవా నా కాలనీని రక్షించు, నా బంధువులను రక్షించు, నా స్నేహితులను రక్షించు, అయ్యా ఫలాని వారిని రక్షించు, ఫలాని వారిని రక్షించు. అయ్యా వారిని రక్షించకపోతే నేను కూడా నీ రాజ్యంలో ఉండడం వేస్ట్, ఇక నా పేరు కూడా తీసేయి అన్నంత ప్రార్థన ఎప్పుడైనా చేశామా? ఎవడేటి పోతే నాకెందుకు, నేనైతే పోతాను అనుకున్నామా? అలా అనుకోవద్దన్నాడుగా. రెండవ ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె, ఎస్, ఆయనను ప్రేమించాలి, నిన్ను ప్రేమించుకోవాలి, నీలాగే నీ పొరుగు వాడిని ప్రేమించాలి. అప్పుడే నువ్వు కరెక్ట్గా ఉన్నట్లు లెక్క, అవునా కాదా? కాబట్టి మోషే లాంటి పరిపక్వత కలిగినటువంటి ఈ విధానం మనకు గనక ఉంటే మనం ఆత్మలో వర్ధిల్లినట్లే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. చివరిగా కీర్తన గ్రంథం 40వ అధ్యాయం ఆఖరి చివరి వచనం చదువు ప్రార్థన చేసుకుందాం. చాలు, ఇది టాప్ స్టేజ్. నేను శ్రమల పాలై దీనుడనయ్యాను, ప్రభు నన్ను తలంచుకుంటున్నాడు. సీక్వెన్స్ ఏంటి, ఆర్డర్ ఏంటి, విధానం ఏంటి? అందుకే ఆయన పాదాలు పట్టుకొని నేను మొరపెడుతున్నాను అనాలి మన విధానం అయితే.
నేనే శ్రమల పాలై దీనుడనయ్యాను. ఇక నేను ఆయన పాదాలు వదలను. ఆయన అడిగి జవాబిచ్చే వరకు, ప్రార్థనకు ఫలితం ఇచ్చే వరకు, నన్ను దర్శించే వరకు నేను ఆయన పాదాలు వదలు అన్నది మామూలు విధానం. కానీ ఇక్కడ టాప్ అయిపోయింది. ఏంటి? నేను శ్రమల పాలై దీనుడనయ్యాను, ప్రభు నన్ను తలుచుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఎవరి మాట అన్నది? దావీదు. అంటే నీకున్న శ్రమ, నీవు పడుతున్న శ్రమ నీకంటే ముందు ఆయన గుర్తించగలగడం నీవు ఆత్మలో వర్ధిల్లిన వాడి అయితేనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దావీదుకు నా హృదయానుసారుడు అని పేరు పెట్టాడు. దావీదు ఆయన అంతరంగంలో ఏది కోరుకుంటున్నాడో గ్రహింపగలిగిన వాడై దివారాత్రులు దేవుని యుద్ధములు చేసి సియోను కోటను ఆయన కొరకు తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఇశ్రాయేళ్ల పక్షంగా యుద్ధం చేయడానికి ఎవ్వడు లేకపోగా ఒక్కడుంటే రండి సార్ రండి, నేనొక్కడిని వస్తానని వాడెవడాడు? వాడి పేరు కూడా తెలియదా? మరి అలా చూస్తాం ఎందుకు బిడ్డ? చిన్నప్పుడు సండే స్కూల్లో చదువుకోలే? గొలియాతును మాటలు పేలిపోతున్నాడు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. ఒక్కడు లేడా నేను ఒక్కడిని వచ్చేస్తున్నానంటే, ఎందుకు లేని నేను వస్తున్నానని వచ్చాడు, జయించాడు. ఎంతమందికి ఇశ్రాయేలు జనాంగం అంతటికి విజయము చేకూర్చాడు. ఆయన మనస్సు నెరిగిన వాడై ఆయన కోరుకున్న సియోను కోటను వశము చేసుకొని జయించి దేవునికి నివాస స్థలంగా పెట్టాడు. ఇక్కడ రాస్తుంటారుగా, ఇది నేను కోరుకున్న స్థలము, ఇచ్చటనే నేను నివాసము చేసేది. దేవుని మనస్సెరిగి ఒక్కొక్కటి చేసుకుంటూ పోయాడు దావీదు. అందుకనే ఇప్పుడు నాకు శ్రమలు వచ్చినాయి, నేనంత బాధపడాల్సింది లేదు. ఆయన చూసుకుంటాడు, ఆయనే నన్ను తలుచుకుంటాడు, ఆయనే నా ఎంత ధీమా అండి! ఎవరికి ఉంటుంది ఇది? ఆత్మలో వర్ధిల్లిన వారికి. ఆత్మలో వర్ధిల్లడం అంటే ఇంతకుముందు దావీదు చేసిన కార్యాలన్నీ మనము చేయగలగాలి. శత్రువును సంహరించగలగాలి, విశ్వాసముతో అడుగు ముందుకు వేయగలగాలి. ఏం బలికాడో అదే చేశాడు. నన్ను ఏదేదో అంటున్నావు, శపిస్తున్నావు, ఏదో అంటున్నావు, కానీ ఈ పూట నేను నీ మీదకి వచ్చి నీ తల నరికేస్తాను అన్నాడు. నువ్వు నా తల నరికేస్తావా? నా దగ్గర ఉన్నాయి కత్తులు, కటారాలు, నీ దగ్గర ఉందేమో కర్ర. ఊరు పిచ్చి మొహవాడ. నేనుందేమి ఇంత పొడుగు, నీవు ఉందేమి ఇంత. ఏం మాట్లాడుతున్నావురా దావీదు అని అన్నాడు. నువ్వేం మాట్లాడుతున్నావు మూర్ఖుడా, ఇప్పుడు చూడు ఆ పని జరుగుద్ది అన్నాడు. నువ్వు నీ బలమును చూసుకొని నీ దేవతల పేరు మీద వస్తున్నావు, జీవము కలిగిన దేవుని పేరు మీద నేను వస్తున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. చాలాసార్లు మనము జీవం కలిగిన దేవుణ్ణి సేవిస్తామనుకుంటాం, కానీ సమస్య వచ్చేసరికి నేను జీవము కలిగిన దేవుని బిడ్డనని చెప్పుకుంటాకి మనకు ముందే పడిపోద్ది. దమ్ము ధైర్యము ఉండదు. ఎవరికి చెప్పాలి? సాతాను గాడికి చెప్పావా నువ్వెప్పుడైనా? సమస్యతో మాట్లాడమన్నాడు. ఏ సమస్య? నిన్ను అడ్డుకుంటున్న ఏ సమస్య అయినా నువ్వు మాట్లాడాలి. నువ్వు మాట్లాడతావా? నాకు ఇవన్నీ ఎందుకు వస్తాయండి, మా పాస్టర్ గారు ఉండగా. త్వరలో దేవుని సముఖమందు ప్రతి ఒక్కరు వాడి లెక్కన అప్పగించే రోజు రాబోతుంది. పాస్టర్ గారు వెనక రారు, ఎవరు రారు, ఏ బిషప్ రాడు, ఏ జఫన్ శాస్త్రి రాడు. తెలిసిద్దా మీకు? ఎవరట నిలబడేది? క్రీస్తు న్యాయం పీఠము ఎదుట మనమందరము వాని క్రియల చొప్పున లెక్క అప్పగించుటకు నిలబడవలెను. ఉందా బైబిల్లో? 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఓకే, అప్పుడు నీ వెనకాల ఎవరు ఉండరు, నీకు సపోర్ట్ ఎవరు ఉండరు. ఓకే,
అమెరికా వీసా కొరకు వెళ్ళామనుకో, ఆ లైన్లో నిలబడితే వాళ్ళు అడిగే జవాబుకు, అరే దాసు నువ్వు చెప్పరా, అబ్బా నోరు మూసుకోమ్మ, ఆడు చెప్తే కుదరదు నువ్వు చెప్పు అంటాడు. ఎవరిది వాళ్ళే చెప్పుకోవాలి. నువ్వు కరెక్ట్ చెప్పావా సరే సరే, నువ్వు తడబడి చెప్పావా ఇంతే సంగతులు, నీకు రాదు వీసా. అర్థమైందా? ఇవన్నీ ఆ పరలోకాని కోసం, పాఠాల కోసమే దేవుడు ఇవన్నీ పెట్టాడు. నీవు కూడా తడబడకుండా నీ లెక్క నీవు దేవుని సింహాసనం ముందు నిలబడినప్పుడు చెప్పగలగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు దావీదును మనకు చూపించాడు. ఇశ్రాయేలు సైన్యం అంతటికి ఒకే ఒక్కడ ముందుకొచ్చి జయించేశాడు. ఈ ధైర్యం, ఈ దమ్ము ఎక్కడదయ్యా నీకంటే, అరణ్యంలో ఉన్నప్పుడు నా మందను నేను కాచుకొనిచుండగా, నా తండ్రి మందను కాస్తుండగా ఒక సింహం వచ్చింది, ఒక ఎలుగుబంటి వచ్చింది, గొర్రెలను ఎత్తుకుపోతుంటే నేను తరిమి, ఏమనాలి నాన్న, రెండొస్తే ఏమనాలి, నేను తరిమి వాటిని చంపేశాను అనాలి. ఏమన్నాడు? బైబిల్ కథ చదవండి, మీ దండం పెడతా. మీరేమి ఎన్నిట్లో మరి అమ్మగారు వచ్చినప్పుడు ఏం మాట్లాడకూడదు, తప్పు అన్నాడో మరి మీ సార్ మీ నాకు తెలియదు, అసలు ఏం మాట్లాడతలే. ఓకే, లేకపోతే మీకు అసలు రాదా? బైబిల్ చదవరా అర్ణమ్మా? దానిని అన్నాడు. ఎస్, వాటిని అనాలి. రెండు కదా, సింహం ఎలుగుబంటి, రెండు వస్తే దాన్ని అంటాడేంటి? ఏ రూపంలో వచ్చినా సాతానుగాడే. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ మాట నీకు తెలిసి ఉండాలి, ఆ యొక్క ధైర్యము నీకు ఉండాలి. రెండిటిని నేను చీల్చుటకు, వాటిని సంహరించుటకు ఏ దేవుని సహాయము నాకు లభించిందో, ఈ గొల్యాతును చంపడానికి కూడా నాకు ఆ సహాయమే వస్తుంది అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అదే విశ్వాసములో ఉన్న ఉన్నత స్థాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ క్షణమే ఏంట్రా కర్ర పట్టుకొని వస్తున్నావని ఆయన నానా మాటలు అన్నాడని ఇందాకే నేర్చుకున్నాం. ఆయన ఏమంటాడు? ఎస్, నీవైతే నీ దేవతల పేరు మీద ఏదేదో మాట్లాడేసి అంటున్నావు కదా, నేను అంటున్నా, నా దేవుని పేర మీద నీ మీదకి వస్తున్నా, ఈ రోజున నేను నీ తలను తెగేస్తాను అన్నాడు. అరే కొద్దిగా ఆగరా బాబు, ఎక్కుతో మాట్లాడకు, నీ చేతిలో కత్తి లేదు, కర్ర ఉంది. ఆ ఎలియాబు అయితే అనేవాడే పక్క నుండి, ఒరే కత్తి లేదు ఏం లేదు, ఎందుకురా ప్రగల్భాలు అంటాడు. అలాన్న మంచోడు కాదు, పోర్చలేడు. అవునా కాదా? అంటే విశ్వాసముతో అంటున్నాడు. మరి దేంతోనయ్యా? కర్రతో మీదకి వస్తావా? వెడిసెలు ఉందిగా నాకు. ఒక రాయి తీశాడు, వడిసెల్లో పెట్టాడు, గిర్రం తిప్పి కొట్టాడు. ఎక్కడ తగిలిందండి? ఎక్కడ తగిలింది? అందరు చెప్పాలి. ఎప్పుడు సండే స్కూల్లో కూడా కథ చెప్పలేదా అబ్బరా ఓ ప్రభుదాస్ గారు? ఎక్కడ కొట్టిండు? ఎడబడాలి. మరి ఎడబడ్డాడు ఏంటి? ఈయన ఒక్క దెబ్బ ఉపయోగిస్తే దేవుడు వెనక నుంచి ఒక్క తంది అన్నాడు, అంతే, బోర్ల పడ్డాడు. యెహోవా సహాయం వలన నేను నీ మీదకి వస్తున్నా అన్నాడా లేదా? అంటే నేను ఒక్క అడుగు వేస్తే ఆయన ఇంకా 4 అడుగులు వేసి నాకు సాయం చేస్తాడని ముందు నువ్వు నమ్మాలి. ఆ విశ్వాసం ఉంటేనే ఆత్మలో పరిపక్వత వచ్చినట్లు, వర్ధిల్లినట్లు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా అన్నాడు అన్నట్టుగానే. మరి కత్తి లేదు కదా దావీదంటే, ఈ ఒక్క రాయితో నేను నన్ను పడగొడతా, ఆడు పడిపోగానే నేను వెళ్తా, ఆడి కత్తి తీసుకొని నాన్నే చంపుతా. దేవునికి మహిమ కలగనగాక. చేశాడా లేదా? అంటే ఏం చెయ్యగలడో ముందే విశ్వాసము ద్వారా ప్రకటించగలిగిన పరిపక్వత ఆత్మలో వర్ధిల్లడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మీరు 1 దినవృత్తాంతములు 11వ అధ్యాయం మీరు 6 నుండి చదువుకున్నట్లయితే, ఒక ప్రదేశమును దేన్ని వదిలిపెట్టొద్దు, అన్ని 7
జాతులను సంహరించండి, ఎవరిని మిగిలించొద్దు అంటే ఈ మహానుభావులందరూ 6 జాతులనే సంహరిస్తూ ఒక దాన్ని మిగిలించారు. వాళ్ళు యెబూసీలు. అంటే ఏకంగా సెంటర్ పాయింట్ వదిలిపెట్టేశారు వాళ్ళు. ఈయన వచ్చిన తర్వాత ఆ యొక్క యెరూషలేమును కూడా జయించి దానిని సియోను కోటను దేవుడికి స్వాస్థ్యంగా ఇచ్చాడు అబ్రహాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏది కోరాడో అది ఇవ్వగలిగిన వాడు దావీదు గనక ఇక దావీదుకు శ్రమలు, కష్టాలు, బాధలు వస్తే ఏంటి ప్రభువా అనక్కర్లే, ఆయనే జ్ఞాపకం చేసుకుంటాడట. ఓకే, మనం మరలా ప్రత్యేకించి ప్రార్థించక్కర్లే. నువ్వు ఆత్మలో వర్ధిల్లుతూ ఉంటే నీకు కావలసిన బలహీనతలైన, సమస్యలైన, బాధలైన, నిందలైన, అవమానాలైన నీ పక్షంగా ఆయన చూసుకుంటాడు. నువ్వు దిగులు పడాల్సిన అవసరము లేదు. ఇంత ధీమా, ఎంత విశ్వాసముతో ప్రకటించే కృప ఎవరికి ఉంటుంది? ఆత్మలో వర్ధిల్లు వారికి మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అబ్రహామును, మోషేను, దావీదును చూపించాడు. వారు ఆత్మలో ఎలా వర్ధిల్లారో, ఎలా వర్ధిల్లారో ఆయన మనకు చూపించాడు. నీవును అలాగ వర్ధిల్లితే ఇంకా నీవేం అడగక్కర్లే, అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లుతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను అర్థమయ్యే భాషలో. ఐఏఎస్ కావలసినవన్నీ కాడ నీవు సమకూర్చుకోక్కర్లే, పాస్ అయితే చాలు. అవునా? బంగ్లా వచ్చే, జీప్ వచ్చే, గన్మ్యాన్లు వచ్చే, అన్నీ వస్తాయి రావా? మరి ఏం చేయాలి? ఐఏఎస్ పాస్ అవ్వాలి చాలు, ఎస్ఐ పాస్ అవ్వాలి, అంతేనా కాదా? పాస్ అయితే అమ్మ మరి నాకు టోపీ, మరి నాకు లాఠీ, మరి ఇక్కడ బిల్ల అంటాడు ఎవడనా? రే పాస్ అవ్వరా ఫస్ట్, అన్నీ వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. మొట్టమొదటగా ఆత్మలో వర్ధిల్లడం నేర్చుకుందాం. భూమి మీద కావలసినవన్నీ దేవుడిస్తాడు. అసలు నీవేం కావాలో వెతుక్కోక్కర్లేకుండా నీకు కావలసినవి ఆయన తలంచుకుంటాడట. ఎంత ధన్యకరమైంది. నేను శ్రమల పాలై దీనుడనయ్యాను, ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. చాలామంది శ్రమలు వచ్చినప్పుడే దేవుని జ్ఞాపకం చేసుకుంటారు. కొంతమంది శ్రమలు రాకపోతే జ్ఞాపకం చేసుకుంటాడు. కానీ అన్నిటికంటే మించిన స్టేజ్ ఏంటి? శ్రమలు వచ్చాయి, ఈయనే జ్ఞాపకం చేసుకోకముందుకి దేవుడే దావీదుని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దావీదుకు ఒక మంచి పేరు, యెహోవా యుద్ధములు చేయువాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం కూడా ఆ స్థాయిలోకి వెతుకుదాం. యెహోవా యుద్ధాలు చేయవారంగా ఉందాం. యెహోవాకు ఏది ఇష్టమో ఆ స్థలాన్ని జయించి ఆయనకు అప్పగిద్దాం. దేవుడు ఏం చెప్పాడో అది తూచా తప్పక పాటిద్దాం. శత్రువును సంహరించి ఇశ్రాయేళ్లకు విజయము చేకూర్చిన వాడుగా, విశ్వాస వీరుడుగా దావీదు మనకు కనబడుతూ ఉండగా, మనము అదే దేవుడు ఆత్మలో వర్ధిల్లడని స్థాయి అని మనకు చెప్పుతుండగా మనమందరం ఆ స్థాయిలోకి ఎదుగుదాం. అబ్రహాముకు దేవుడు నా స్నేహితుడు అని చెప్పాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని బిరుదించాడు. దావీదునేమో నా హృదయానుసారుడన్నాడు. ఇలాంటి సర్టిఫికెట్స్ పొందుకుందాం. ఆత్మలో వర్ధిల్లడం అవుతుంది. అన్ని విషయములు అలాగే వర్ధిల్ల చేస్తాడు. దేవుడట్టి కృపను మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. త్వరగా మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా.